హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ కపుల్ ఆఫ్ వీడియోస్ స్టడీ వీసా గురించి కూడా వస్తాయండి. ఎందుకంటే చాలా మంది స్టడీ వీసాకి అప్లై చేసి రిజెక్ట్ అయిపోయి చాలా మనీ లాస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అయితే కెనడాకి, యూఎస్కి అప్లై చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే వీసాలో రిజెక్ట్ అయిపోతాం. కొంతమందికి అయితే యూఎస్ ఇంటర్వ్యూలో పోతాం. అట్లా అవటం వల్ల ఎంత కాకపోయినా లాస్ వస్తుంది. ఎందుకంటే స్టడీ లోన్ తీసుకుంటారు, వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, సర్టెన్ అమౌంట్ మైనస్ అయిన తర్వాతే మీకు మనం మిగతా అమౌంట్ పే చేస్తాము. ఇట్లా కొంచెం అమౌంట్ అయితే పక్కా లాస్ అవుతున్నాము. ఇలా లాసెస్ ఏమీ లేకుండా మేము ఒక కంట్రీకి వితౌట్ అమౌంట్, ఏ అమౌంట్ తీసుకోకుండా మీకు ప్రాసెస్ చేస్తామండి. వీసా మొత్తం అప్రూవ్ అయిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేస్తారు. సో ఇలా ఏ కంట్రీకి మనం చేయొచ్చు అంటే, ప్రెసెంట్ అయితే చాలా కంట్రీస్కి చేయొచ్చు అండి. కానీ ఈ వీడియోలో అన్ని కంట్రీస్ గురించి అయితే డిస్కస్ అయితే చేయము. ఓన్లీ ప్రెసెంట్ ఒక కంట్రీ గురించి డిస్కస్ చేద్దాము. దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ ఈస్ బల్గేరియా అండి. ఇక్కడ బల్గేరియా వెళ్ళి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, ఫైనాన్షియల్ కోర్సెస్ కానీ, అంటే మీరు మాస్టర్స్ చేయాలన్నా, బ్యాచిలర్స్ చేయాలనుకున్నా కూడా మనం ఇప్పుడు డైరెక్ట్గా ఒక కాలేజ్తో టైఅప్ అయ్యామండి. దీంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఫైనాన్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, అండ్ మీకు కావాల్సిన డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటి గురించి మీకు కంప్లీట్ డిస్క్రిప్షన్లో కోర్సెస్ గురించి మెన్షన్ చేస్తాను. ఈ కంట్రీకి, ఈ కాలేజ్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఏంటి అంటే, వితౌట్ ఇనిషియల్ అమౌంట్, ఓన్లీ మీరు డాక్యుమెంట్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్తో మేము ఫైలింగ్ చేస్తాము. ఫైలింగ్ అయిపోయి వీసా సక్సెస్ వచ్చిన తర్వాతే మీరు అమౌంట్ అనేది పే చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు ఐఎల్టీఎస్ కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఐఎల్టీఎస్ కానీ ఏదైనా కూడా మినిమం ఉంటే చాలు. మినిమం 4.55 అట్లా ఉంటే సరిపోతుందండి. అండ్ కాలేజ్ ఫీజు కూడా, ఓవరాల్ కాలేజ్ ఫీజు మీరు మాస్టర్స్ కోర్స్కి అయితే 7,500 యూరోస్ అనేది మీ ఓవరాల్ కాలేజ్ ఫీజు అండి. అది ఇంక్లూడింగ్ ఎంబసీ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జెస్, అపోస్టల్ ఛార్జెస్ అండ్ వీసా ఫీజ్ మొత్తం కలుపుకునే ఈ ఛార్జెస్ అనేది మీకు పడతాయండి. అలానే మనకి ఇది మాస్టర్స్ వచ్చేప్పటికి 18 months కోర్సెస్ ఉన్నాయి, బ్యాచిలర్స్ వచ్చేప్పటికి 3 years కోర్సెస్ ఉన్నాయి. మీకు ఏది వీలుగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఏ కోర్స్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకి అయితే 18 months కోర్సు, బ్యాచిలర్స్కి వెళ్ళే వాళ్ళకి అయితే 3 year ప్రోగ్రామ్ ఉంది, 4 years ప్రోగ్రామ్ కూడా ఉంది. అలానే మీరు ఏ కోర్స్కి వెళ్ళినా కూడా మీరు జాబ్, ఎందుకంటే 90% మనం స్టడీకి వెళ్ళినప్పుడు అందరం పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తాము. అక్కడ మీరు లీగల్గా 20 నుంచి 25 hours లీగల్గా పనిచేసుకోవచ్చు అండి. అండ్ లీగల్గా పనిచేసుకుని ఎవ్రీ మంత్ మీరు రఫ్లీ మినిమం 1 lakh అబోవ్ శాలరీ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ యూరోస్లో పే చేస్తారు. ప్రెసెంట్ మీ యూరో రేట్ చూసుకుంటే 1 euro ఈజ్ ఈక్వల్ టు 100 rupees. అంటే మనకి ఈజీగా 1000 euros అయితే పక్కా వస్తాయండి. సో మనకి 100% మినిమం శాలరీ అయితే సంపాదించుకోవచ్చు. మీరు ఏదైతే లోన్ పెట్టుకుని వెళ్తున్నారో ఆ లోన్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. 100% మీకు యూజ్ అవుతుంది. అలానే వీసా సక్సెస్ రేట్, మీరు అప్లై చేసుకున్న తర్వాత వీసా అనేది 100% అప్రూవ్ అవుతుందండి. అందుకని మేము షార్ట్గా మీకు మెన్షన్ చేస్తున్నాం. ఏ అమౌంట్ పే చేయొద్దు, మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత బ్యాలెన్స్ మొత్తం అమౌంట్ పే చేయండి. ఓన్లీ మేము స్టార్టింగ్ మీ డాక్యుమెంట్స్ తీసుకుని మేము ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ అయ్యి వీసా సక్సెస్ వచ్చిన తర్వాతే మీరు కంప్లీట్ అమౌంట్ పే చేయండి. ఈ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఫీజెస్ ఎంత, అండ్ కాలేజ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు కంప్లీట్గా చూసుకోండి. ఈ కాలేజ్కి మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మనం డైరెక్ట్గా ఆ కాలేజ్తో టైఅప్ అయ్యాము. సో మా ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు కాలేజ్ ఇన్విటేషన్ నుంచి వీసా వరకు కంప్లీట్ గైడెన్స్ మాదే ఉంటుంది. అండ్ మీ వీసా రిజెక్ట్ అవ్వకుండా చేసే బాధ్యత కూడా మాదే. వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేసుకోండి. దీనివల్ల మీరు ఎక్కడ అమౌంట్ అనేది లూజ్ అవ్వరండి. ఎందుకంటే ఇప్పుడు కెనడాకి, యూఎస్కి లూజ్ అయ్యే అమౌంట్స్ మీరు ఎక్కడ లూజ్ అనేది 100% అవ్వరండి. సో కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. అది కాకుండా మీకు ఇంకే డీటెయిల్స్ ఏదన్నా నా సైడ్ నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు పక్కా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలానే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తాము. థ్యాంక్ యూ.